హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఎక్కడ అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఎక్కడ లేవు. ఇంతకాలంగా అంటే 2-3 రోజుల కిందటి నుంచి దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు చూసాము. రాయలసీమలో కూడా అక్కడక్కడ 2 రోజుల క్రితం నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే ఈ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంటే పొడి వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో కానీ ఎక్కడ అల్పపీడనం కానీ ఉపరితలావర్తనం ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఈ నెల ఆఖరి అంటే 25, 27 ఆ మధ్యలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అంటే దక్షిణ బంగాళాఖాతంలో లేదా హిందూ మహాసముద్రానికి ఆనుకొని దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 25వ తేదీన ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొదటిగా రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గురించి గమనించినట్లయితే ఎక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా వర్షాలు లేని పరిస్థితి. అంటే పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంటే ఈరోజు 16th, అంటే రాబోయే 26 వరకు చూసుకుంటే ఎక్కడా వర్షాలు లేవు. ఒక నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ అది తుంపర్లు 5 నిమిషాల వర్షాలు. దానికి మినహా ఎక్కడ రాబోయే 10 రోజుల వరకు పెద్దగా వర్షాలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేవు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ, అది కూడా తూర్పు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ, నెల్లూరు దక్షిణ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు రాబోయే 10 రోజుల వరకు కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే తుఫాను గురించి తెలుసుకుందాం. ఈ నెల 22వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో అంటే హిందూ మహాసముద్రానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24th డేట్కి, అంటే 24th దక్షిణ బంగాళాఖాతం వైపు పయనించి 24th డేట్కి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25th, 26th లోపు ఇది వాయుగుండంగా మారి తమిళనాడు వైపు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉత్తర తమిళనాడు, మధ్య తమిళనాడు వైపు ఇది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడుండే అంచనా ప్రకారం అయితే మధ్య తమిళనాడు, ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది తుఫానుగా మారితే మాత్రం రాయలసీమకు, దక్షిణ కోస్తాంధ్రకు వర్షం ముప్పు మరి తప్పేలా కనిపించడం లేదు. మరి వర్షాలు ఎప్పుడు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటే ఈ నెల 29, 30 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ అల్పపీడనం పైకి అంటే ఉత్తరం వైపు కదిలితే మాత్రం తుఫాను ముప్పు ఒడిస్సా, ఉత్తరాంధ్ర వైపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈశాన్య వైపు కదిలితే మాత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశాలు ఈ తుఫాను కనిపిస్తున్నాయి. ఇది ఇవాళకి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ నెల నవంబర్ 28 వరకు మన రాష్ట్రంలో ఎక్కడ పెద్దగా చెప్పుకొని వర్షాలు ఎక్కడ ఉండవు. ఫేక్ న్యూస్, ఫేక్ ఛానల్ని నమ్మకండి. మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్.